కేసీఆర్ గారు వచ్చినాక మంచినీళ్ళ వసతి మంచిగా చేసి గరీబోళ్లకు 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చిండా లేదా? 20,000 లీటర్లు. మనం ఉన్నప్పుడేమో 20,000 లీటర్లు ఫ్రీగా ఇచ్చినాం. ఇప్పుడు ఈయన వచ్చినాక 20,000 లేవు, అవి లేవు, అసలు నీళ్ళే ఎత్తలేవు. ట్యాంకర్లు ఎమ్మడం మళ్ళీ తిరిగే పరిస్థితి మళ్ళీ వచ్చింది. కనీసం మంచిగా చేసిన వాటిని కూడా కాపాడుకునే తెలివి లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. కరెంటు చక్కగిస్తలేరు, మంచినీళ్ళు చక్కగిస్తలేరు. కేసీఆర్ గారి నాయకత్వంలో గరీబోళ్లకు సౌలత్ ఉండాలని చెప్పి మనం రాకమునుపు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి మొన్నటి దాకా 2014 దాకా హైదరాబాద్లో పెద్ద దవాఖానా అంటే ఉస్మానియా కోవాలి, గాంధీ కోవాలి, లేదంటే మీకు హైదరాబాద్లో నిమ్స్. ఈ మూడు ఏది కూడా కాంగ్రెస్ వాడు కట్టలే. 3 నిజాం కట్టినాయి. నిజాం నవాబు కట్టిండు అప్పట్లో. గాంధీ, ఉస్మానియా, నిమ్స్. వీళ్ళు 65 ఏళ్ళు పరిపాలించారు కానీ ఒక్క దవాఖానా కట్టలే. అదే కేసీఆర్ గారు 1 కాదు 2 కాదు 4 టిమ్స్ హాస్పిటల్ కట్టిండు. టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఒకటి ఇక్కడనే సనత్ నగర్లో నేను మన సీనియర్ మొన్న పోయి చూసి వచ్చినాం. అది ఎంత అలీషాన్ ఉందంటే మీరు పరిశాన్ అవుతారు చూస్తే. ఇప్పుడు గిడ మన పార్టీ ఆఫీస్కి వచ్చేటప్పుడు ఈ మూల మీద ఎన్టీ రామారావు గారి శ్రీమతి పేరు మీద, బసవతారకం గారి పేరు మీద ఇక్కడ క్యాన్సర్ దవాఖాన ఉంటుంది. ఆ క్యాన్సర్ దవాఖాన కాడ చూస్తే బాధ అనిపిస్తుంది. లోపల పేషెంట్లు ఉంటారు, మొత్తం వల్ల అటెండెంట్లు అందరూ వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళంతా రోడ్ల మీదే ఉంటారు. మా అమ్మ నాయన మేమందరం ఉండేది గాడిని గిదే పక్కనే మీ వెంకటేశ్వర కాలనీలో ఉంటాం. వాళ్ళు మా అమ్మ నాయన చూసేది ఎప్పుడు చూసారా, ఇది ఏంది రోడ్ల మీద వండుడైంది, ఈ ఫుట్పాత్ల మీద ఉండుడైంది అని బాధతోని ఒకరోజు బాలకృష్ణ గారు వస్తే ఆ క్యాన్సర్ హాస్పిటల్కి ఏదో ట్యాక్స్ రిలీఫ్ కావాలని వచ్చిండు బాలకృష్ణ గారు. కేసీఆర్ గారే చెప్పి తమ్ముడు నువ్వు కట్టు, వాడు ఉండేటోళ్ళకు కూడా ధర్మశాలలు కట్టు అని చెప్పి జాగిప్పించి బ్రహ్మాండంగా ధర్మశాలలు కూడా కట్టించడమే కాకుండా అక్కడ కట్టించడే కాదు, ఇలా కొత్తగా కట్టిన టిమ్స్ హాస్పిటల్లో 1000 పడకల ఆసుపత్రి, ఒక్కొక్కటి 1000 పడకలతో పాటు అక్కడ ఉండే అటెండెంట్స్ కోసం కూడా 200 బెడ్లు సపరేట్గా ధర్మశాల కట్టించిన నాయకుడు కేసీఆర్ గారు. అంటే ఎంత ఆలోచన ఉండాలి ఒక ముఖ్యమంత్రికి, ఎంత సోయి ఉండాలి. అట్లా రోడ్ల మీద ఉండుడేంది, పాపం వాళ్ళు ముందే అవస్థలు ఉన్నారు అని చెప్పి బాధతో కట్టించిండు. అదొక్కటే కాదు, మీ బస్తీలల్లా మీరు ఆడుకోబోయే అవసరం లేకుండా, ప్రైవేటుల కాడికి పోయి ఆగమయ్యే అవసరం లేకుండా డాక్టర్ల కాడికి బస్తీ దవాఖానాలు 350 బస్తీ దవాఖానాలు పెట్టిండు కేసీఆర్.